ఇది టూ మచ్ అయిపోతుంది. రోజు రోజుకి ఏం చేయాలో కూడా అర్థమైతే మాకు. అక్కడ అక్క చూస్తున్నామో ఆమె కొట్లాడి ఇంటికి వెళ్ళిపోయింది. బయట తిరుగుతుంది రెడీ చేసి రెడీ చేసి పేపర్ పట్టుకొని వచ్చింది. సంసారం ఒక చదరంగం. ఆడ చూడు ఏంది బావా ఏంది బారా మీరు ఈమె ఫీలింగ్స్ అంట. ఏం ఫీలింగ్స్? టు మై లవ్ ఇమ్రాన్ ఖాన్. నువ్వు ఓకే అంటే జీవితాంతం ఉందాం అనుకున్నా, కానీ 2 years బ్యాక్ నువ్వు వీడియోలో చెప్పావు నీకు మ్యారేజ్ అయిందనంట. పూజ కోసం పువ్వు, నా కోసం నువ్వు, ఒకసారి నవ్వు, అదే మన లవ్వు. నేనే నీకు సొంతం, నీ మీదే నా ప్రాణం పోనే. My heart is beating adola elusukoba. I'm a bad boy, can you be my bad girl? That is the party, also that is the party. No pote te kuti. వెల్కమ్ బ్యాక్ టు పర్సనల్ ఫ్యామిలీ. ఇది టూ మచ్ అయిపోతుంది. రోజు రోజుకి ఏం చేయాలో కూడా అర్థమైతే మాకు. అక్కడ అక్క చూస్తున్నామో ఆమె కొట్లాడి ఇంటికి వెళ్ళిపోయింది. బయట తిరుగుతుంది రెడీ చేసి రెడీ చేసి పేపర్ పట్టుకొని వచ్చింది. సంసారం ఒక చదరంగం. ఇదంతా ఏంది ఇప్పుడు? ఏం కావాలి మీకు? పెళ్లి పెళ్లి ఆయనకు పెళ్లి ఇద్దరు పిల్లలు. ఆయన అంటారు నువ్వు చేసుకుంటా కాదు ఒప్పుకోవాలాడ. అవును నిజం, నువ్వంటే నాకు ఇష్టం. ఏంది అసలు? ఇప్పుడు ఇదంట లవ్ లెటర్ తెచ్చిందంట. లవ్ లెటర్ ప్లస్ 2 దండలు తెచ్చింది. ఇప్పుడు ఏంది ఇది? ఫస్ట్ ఇప్పుడు ఆయన పిలిపిస్తాము, పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా అంటే ఆయన పిలిపిస్తాము. సో ఇదంతా మనమే ప్లాన్ చేస్తాము. ఏదంటే ఆయన ఊకే పోతుంది కదా, ఈమె కూడా ఊకే గుంజుకుంటుంది కదా. మనం అక్క సైడ్ కదా, సో అక్క సైడ్ ఉంటాం మనము. టార్చర్ ఫస్ట్ లెటర్ ఫస్ట్ బాగా ఫోన్ చేసి ఈ లెటర్ చూసినట్టు పెద్దగా ప్లాన్ చేసుకొని వచ్చిన లెటర్ అయితే. ఇప్పుడు లెటర్ నీ మనసులో మాటలు ఇప్పుడు నీ ముందు చదవాలా ఆయన ముందు చదవాలా? ఏం చేయాలా చెప్పు? ఆయన ముందు నువ్వు చదివి నేను చదవాలా? రైట్, ఓకే, డన్. ఇప్పుడైతే ఫోన్ చేయి అన్న. ఏడునా అన్న, తొందరగా తీసుకురా అన్న. మనం కారు పెట్టే దగ్గర తొందరగా వచ్చేసి అన్న. అరే అర్జెంట్ అన్న, తొందరరా. సో ఇప్పుడు ఏంటంటే ఆయన అడిగిన చూసి తిప్పే వెళ్ళిపోతాడు. వీళ్ళందరినీ రాసి పెడదాము. మనం మీద నిల్చున్నాము. వచ్చిన తర్వాత వెళ్ళిపిస్తాం. మీరు వెళ్ళిపోరు బయట. ఆ కారెంట్కి వెళ్ళిపోరు. ఆ కారెంట్ చిలకమ్మ రావమ్మ చిన్నమ్మ. ఏందన్నా ఇది? నువ్వు బయట నీ పండ్లలో ఉన్నావు. టార్చర్ అవుతుందన్నా మాకు ఇది రోజు రోజు అంతా. ఆడ చూడు ఏంది బావా ఏంది బారా మీరు? మేమో దండలు తీసుకొని వచ్చింది. నేనేం చేసినా? ఏం బావా అని చెప్పి బొమ్మడిదిలా అన్న. మీ బొమ్మడిదిలు అవుతారంటారా? ఎవరు బొమ్మడిదిలా? వీడియో వరకు సిన్సియర్ అవుతుందన్న రోజు రోజుకి. ఆమె సిన్సియర్. నువ్వు ఏం చేస్తున్నావు? నీకు అర్థమవుతుందా? ఏం కావాలి? ప్రపోజల్ బావకి ఇబ్బంది ఫీలింగ్స్ అన్ని రాసుకొని వచ్చిందంట. నువ్వు చదువుతావు, నేను చదవాలా? ఇప్పుడు నేను చదువుతాను. ఇది ఫీలింగ్. ఏం చేస్తున్నా అంటే నువ్వు ఉరికిపోతున్నావు అని టీం తెచ్చుకుంది బొమ్మడిదిలో. నాకు చూడని ఒక్కొక్కరు ఈమె ఫీలింగ్స్ అంట. ఏం ఫీలింగ్స్? టు మై లవ్ ఇమ్రాన్ ఖాన్.
వచ్చి నీవు ముద్దులాడిపోరా రాటు తేలిన మంచమేసి. నేను 3 years బ్యాక్ నేను యూట్యూబ్ లో చూసాను, అప్పుడే ప్రేమలో పడ్డా అంట. మరి అప్పుడే పడ్డా? నువ్వు ఓకే అంటే జీవితాంతం ఉందాం అనుకున్నా, కానీ 2 years బ్యాక్ నువ్వు వీడియోలో చెప్పావు నీకు మ్యారేజ్ అయిందనంట. దానికి అది విని నా గుండె ఆగిపోయింది, కానీ యశోద హాస్పిటల్ వెళ్ళి నడిపించుకున్నాను. మళ్ళా 1 year లా 2 పిల్లలు, మళ్ళీ గుండె ఆగిపోయింది. మళ్ళా గుండె ఆగిపోయింది. గుండె అయిపోయింది. ఈసారి యశోద వాళ్ళు కూడా తీసుకోలే, క్రిటికల్ కేసు అని అంట. క్రిటికల్ కేసు, అందుకే గాంధీకి రిఫర్ చేశారు. ఇప్పుడు ప్రెసెంట్లీ చూస్తున్నా మీ ఇద్దరి మధ్యలో గొడవలు, అక్కకి గొడవలు. ఇదే రైట్ టైం అని ఎంట్రీ ఇచ్చిన. నువ్వు అంటే ఒక దండేస్తే పెళ్ళి అయిపోతుందా? నెక్స్ట్ లా నేను నువ్వు ఎవరితో తిరిగినా పర్లేదు, అవసరం అయితే మీ వైఫ్ తో తిరగడానికి కూడా పర్మిషన్ ఇస్తున్నా అంట. నీతో తిరగడానికి పర్మిషన్ ఆమె ఇస్తుందంట. అయినా కూడా చిన్న స్మైల్ ఇచ్చిండు, నువ్వు చూడలేదు. నువ్వు ఇవన్నీ ఇది లాస్ట్, కానీ అట్ ద ఎండ్ నైట్ ఇంటికి వచ్చేయాలంట. చాలా క్యూట్ ప్రపోజల్ ఇది. ఇంకా 2 లైన్లు ఉన్నాయి. సో ప్లీజ్ ఈసారి నా గుండె విరగొట్టకు, ఎందుకంటే అది ఈసారి ఏ హాస్పిటల్ వెళ్ళినా కూడా బ్రతికించలేరు అంట. నిజంగా నాకేసే దండేసి నాకు రాసుంటే పెళ్లి అయితే నన్నేం చేస్తారా? ఇమ్రాన్ ఖాన్ అన్నా, ఇమ్రాన్ ఖాన్ నిన్ను లవ్ చేస్తే పేరు రాసిన ఇమ్రాన్ ఎవరెవరని వెతికినా మిస్ అవుతున్నావునా? ఇగో లాస్ట్ దీనికి రెడీ ఉండు. నీ ప్రేమ కోసం వేచి ఉన్న ప్రియురాలు ఏం చేయలేదు. సరే నీకు అంటే ఏం కావాలి చెప్పు. ఈ పని ఎంటికలు కావాలా? స్ట్రాంగ్ అయ్యిండు. నువ్వు మదాక్ అర్చా మీరు జంపు కొట్టు అదే ఫైనల్ అయిపోయింది. అంటే ఈ లెటర్ లో లాస్ట్ ఇచ్చిన ముద్దు ఇప్పుడు ఇచ్చింది అన్నమాట. అన్నా అరే మీరు ఏం చేస్తున్నా? ఆయన మొగోడు
మొగనైతే అంతా అంటించుకుంటారు అన్న ఆయన మొత్తం ఇంకా చిగురు మొత్తం ఎంత మేకప్ ఉంది కూడా ఇలాంటి ముద్దు నీకు ఏ దొరకదా నాది ఏం ముద్ర అన్నా ఈమె నిజంగా సీరియస్ అవుతుంది. ఇక్కడ రా వీనికి పెళ్లి అయితే వీనికి ఎవరు ఒక ముద్దు ఏం కాదు లాస్ట్ కి వాళ్ళు కూడా వేసుకుంటారు నీకు నీ పరిస్థితి ఏంట్రా దేవుడు ఎప్పుడు సర్ప్రైజ్ అవుతానని విడిచిపెట్టి ఇప్పుడు నీకు వచ్చిందిగా సెకండ్ పెళ్ళాము వాళ్ళు ఛాయిస్ వచ్చింది వేసుకో బాగా ముద్దు పెట్టాము సీరియస్ చెప్తున్నా, సీరియస్ అవుతుందా ఏం సీరియస్ ఆమె నీ మీద చాలా ఫీలింగ్స్ పెంచుకుంటుంది. అట్లాంటి ఏం లేవు. మనం స్టార్ట్ అవ్వ నువ్వు కాదంటే ఆ బిల్డింగ్ నుంచి దూకి చచ్చిపోతా నేను రోజు సీరియస్ కాదు మీరు సీరియస్ చేస్తున్నారు కాదన్నా నువ్వు అర్థం చేసుకోవాలన్నా అగో నీ పక్కనే నడుస్తుందంట నా జీవితాంతం బాగాలేదు వద్దు వద్దు అని తెలిసింది తొలిసారి నీ ప్రేమతో అవసరం లేదు మదాకాడ ఆలు దండలు తెచ్చుకుర్రు, మీ బొమ్మర్ది సరే ఇష్టం ఇష్టంతో ఒక దండ ఇచ్చే నేనేం చేయాలన్న ఆలోచన చేస్తే తను చిలిపిగా నగగులు చిలికితే తొలి చనుగుల చనుబల వద్దన్నా, ఇది ఏదో ఒకటి స్టార్ట్ చేసుకోండి అక్క దగ్గరికి ఏం చేయాలి ఏం ఇనుడికి ఇనుడు లేదు ఇగో కట్టప్ప ఇగో నేను మంచి చెప్తా ఇగో ఇక్కడ రా నీకంటే ఇష్టమా లేదా రా ఇష్టమా అని చెప్తున్నాడు మరి ఎందుకు వన్ సైడ్ లో నువ్వు ఎందుకు వన్ సైడ్ ఉన్నావు నువ్వు? నీకు కావాల్సింది అన్ని చేస్తారా? నీకు కావాల్సింది ఇష్టపడుతుంది ఆమె ఇష్టం కోరికంతా baby he loves you he loves you he loves బంగారమ్మా సింగారమ్మా ప్రేమ ఉంటదంటే ఎగిరేస్తే పడుతుంది. ఎవరికైనా ఓకేనా? సరే హర్ష నువ్వు వేసుకో నేను ఇష్టమా? అనిల్ అని చెయ్యి. నాకెందుకు ఎవరు ఖాళీ నాకు పెళ్ళి అయింది కాలేసింది మర్చిపోయా మళ్ళా ఇట్లా ఇదాకా చేస్తున్నాను. ఇక్కడే కాల్ చేసినా నన్ను చంపినా నేను నిన్నే చేసుకుంటా. సీరియస్ అయిపోతుంది. నువ్వు నన్నే వేసుకుంటా అంటే నేనేం చేయాలా? ఇద్దరు పిల్లలు ఉన్నారు ఆయనకి మజాగా నేను ఒకరిని. ఇంకెవ్వరు చేసుకో నిన్న ఆమె కూడా చేసుకున్నట్టు నేను ముందుకు వచ్చి ఎందుకు ఇదంతా అసలు ఎంత బాధ అవుతుంది అర్థం చెప్పు 4 డైలాగులు చెప్పు ఒక ప్రేమ డైలాగులు చెప్పు పూజ కోసం పువ్వు నా కోసం నువ్వు ఒక్కసారి నవ్వు అదే మన లవ్వు నేనే నీకు సొంతం నీ మీదే నా ప్రాణం పోనే ఇంకోటి విశాలమైన ఆకాశం చూసి మాటలు కూడా వస్తలేవా నీకు? మాటలు వస్తలేవు సరే ఒక పాట పాడరా పోయి. గుండెల్లో ఏముందో కళ్ళల్లా. నా గుండెలో నా మెంటో నిన్ను మోగుతున్నదే బొళ్ళు కస్తదీయ సింగులాగా ఊగుతున్నది నువ్వే కావాలంటుంది వాళ్ళ పిల్లలు ప్రేమ అంటూ నీకోసం ఏమైనా చేసిండు అదే పాట పాడుతున్నా ఇంత మంచిగా చెప్తున్నా ఇంకా ఆయన అందరి కోసం అన్ని చేస్తాడు, నా కోసం ఏం చేయలేడా? ఏం చేస్తాడు? ఏం కావాలి నీకు? నిన్ను పోతాడా ఎక్కడికి పోనీ అని వచ్చింది అనుకో రంగం ఎక్కేస్తుంది. నీకు అర్థమైతలేదు ఏం కాదు. చెప్తున్నా. ఇగో కట్టప్ప నీకు మస్తు సెట్ అవుతాడు నా మాట అయిను. అరే ఇంత సేమ్ మ్యాచింగ్ ఉంది అరే ఇను నా వచ్చి నుంచుంటే ఊకంగా పడుతుంది మీద మీద. ఫైనల్ అరే నీదేంద్ర దుబ్బేంటి తీసుకొని వచ్చి అరే బాగా ఎన్నాళ్ళైనా అవి ఎన్నెళ్ళు అయినా 100 ఏళ్ళు అయినా వాటర్
బావకు పాపం ఆమె ఇట్లా వస్తుంది నా మాట నీకు ఒక మంచి సర్ప్రైజ్. నువ్వు మళ్ళా ఛానల్లో కనిపించాలా వద్దా? కనిపించాలా? నేను చెప్పిన కట్టపగేసి పట్టుకో, నాకు ఇవన్నీ వద్దురా. నాకెందుకన్నా అన్న, నాకు అన్న నీకు తెలిసిందే కదా అన్న, నీకు ఒక్క నిమిషం ఇంకో ఇమ్రాన్ ఖాన్ అని ఉంది దీంట్లో. నేను నీకు సపోర్ట్ చేస్తున్నా, అర్థం చేసుకో. ఒక్క నిమిషం అన్న ఆగండి. ఏం లేదు. ఇగో ఈ లెటర్ లో ఇప్పుడు నేను చదువుతా చూడు. ప్రియమైన టు మై లవర్ హర్ష. అరే అన్న వద్దా, నేను నీకు ఒక సంవత్సరం నుంచి చూస్తున్నా, చేపలక కొట్టుకుంటూనే ఉన్నా. ఆ చేపలక కొట్టుకుంటున్నందుకు నాకు ఏదో రోగం ఉందని అనుకుంటారు జనాలందరూ. సో అందుకే నాకు మళ్ళీ యశోద తీసుకుపోయారు. అయిపోయింది. హర్ష ఫిక్స్. హర్ష ఒక మంచి పాట పాడు హర్ష మీద. నాకు పాటలు రావు. ఇగో మీరు కావాల్సి అంటే పబ్లిక్ అడగచ్చు. వాళ్ళిద్దరు సెట్ అయ్యారా లేదా? మేమిద్దరం పట్టుకరా పట్టుకరా. అందరికి బాగా కాలు మొక్కురు. దండ వేసుకుని అన్ని వేసుకొని పట్టుకోరా మీ బాబు బలవంతుడి. My heart is beating adola elusukoba చెంపక్ అది. I'm a bad boy, can you be my bad girl? హర్ష సో హర్ష భారత్ భారత్ తీరు. అరే అరే భారత్ బల్లెకి లేపు లేపు బల్లెకి తీసుకో బండి తీసుకో. తట్టుకో లేపు అది దాదా హర్ష దా. అరే మీ బావని లేచేయండి రా. భారత్ పెళ్ళి అయిపోయిందా? మీ బావని లేపుకోరండి. ఈ బావని కూర్చోబెట్టిరా. ఇండ్లేడానికో లేపెచ్చేయండి. ఇట్లా భారత్ క్యాన్సిల్ అయిపోయింది. భారత్ క్యాన్సల్ అయిపోయింది. ఏమైంది భారత్? కురికిపోయింది. పెళ్లి కొడుకు పోరా పెళ్లి. అరే పో. అరే పెళ్లి. అరే ఊరుకో. అరే అయ్యా చెప్తా నేను దండను వేసుకో. ఇమ్రాన్ కి ముద్దు పెడతా. సరే బస్ నువ్వు నడుస్తానే నేనేమన్నా. హర్ష ఈమెతో పెళ్లి వేసుకో, పెళ్లి అవుతుంది. నేను
ఆయనకి ఇష్టం లేకుండా పెళ్లి ఎట్లా చేస్తావన్నా నువ్వు ఆమె చేసుకుంటావా ఎవరైనా కానీ ఆమె ఉందంటుందా ఆగండి మీరు అంతా ఏమనుకుంటారు నువ్వు ఎప్పుడో ఇప్పటిదాకా మళ్ళీ ఆడికి వచ్చి ఒక మాట చెప్పినావు. నేను ఇమ్రాన్ని అలా నా మీద భరత్ బావాకి ఏంద్రా ఏం చేస్తున్నా ఓన్ పెళ్లి ఓన్ పెళ్లికి అవుతుంది. నువ్వు ఎంతమంది పెళ్లి ఎంతమంది చేసుకోవాలి నేను? నువ్వే వేసుకుంటావు ఎంతమందికి వేసుకోవాలి నీకు ప్రేమ దెబ్బ ఈసారి అబ్బాయి సైడ్ మూతికి. ఈ పట్టుకోండి. అయిపోయింది నెక్స్ట్ టైం అది కూడా చూపిస్తాం. బాయ్